నేను బిర్యానీకి ప్రిపరేషన్ చేశాను చూడండి. పెరుగు, అల్లం ఎల్లిగడ్డ, పసుపు, కారం, ఒక 4 పచ్చిమిర్చి, యాలక్కాయ, లవంగ, చెక్క అన్నీ వేసి కుర్మా ఇట్లా కలుపుకున్నాను. కుర్మా కలుపుకున్నాక ఆనియన్స్ ఉంటాయి కదా, ఆనియన్స్ బాగా ఎర్రగా, అవి కెమెరాలో జర అలా కనబడుతున్నాయి కానీ ఎర్రగా వేపుకున్నాను. ఇవన్నీ కలిపి ఇట్లా ఒక 2-3 అవర్స్ మొత్తం అన్నీ కలుపుకోవాలి. నిమ్మరసం అన్నీ కలుపుకోవాలి. నేను 1 kg రైస్కి ఒక 5 నిమ్మకాయలు అయితే వేసుకున్నాను, నిమ్మకాయల రసం. ఇక అన్నీ కలుపుకొని ఇట్లా గార్నిష్ చేసుకొని ఒక 1-2 అవర్ దీని మసాలాలో కనుక నానబెట్టుకొని మనం బిర్యానీ ప్రిపరేషన్కి రైస్ అయితే పొయ్యి మీద పెట్టాను. మరుగుతుంది, ఎసరు మరుగుతుంది. ఎసర మరిగింది, రైస్ వేసుకున్నాను. రైస్ బాయిల్ అవుతుంది. ఎక్కువ వండకూడదు. 40% రైస్ ఉడకాలి. ఇట్లా మనం కుర్మా గార్నిష్ చేసుకున్న తర్వాత ఇట్లా రైస్ వేసుకోవాలి. ఇది వచ్చేసి మన కేసరి కలర్ అన్నమాట. ఇది వచ్చేసి ఆయిల్ నెయ్యి కలిపి మనము కాసుకొని ఉల్లిపాయలు బాగా ఎర్రగా వేపుకుంటాం కదా, ఆ మిగిలిన ఆయిల్ ఆ రైస్ మీద పోసేయాలి. ఇట్లా పోసేసుకోవాలి. ఇప్పుడు నేను వండుకున్న బిర్యానీ ఏదైతే ఉందో దమ్ బిర్యానీ చేశానండి. పచ్చి చికెన్, అంతా పచ్చి మసాలా. దాన్ని ఈ పెద్ద గిన్నెలోకి తీసుకొని, చూసారా, ఇట్లా పెద్ద గిన్నెలోకి తీసుకున్నాను. ఇప్పుడు మనం బాగా కలుపుకోవాలి. చూసారా అండి, బిర్యానీ యమ్మీ. కొంచెం ఆవిరి కొడుతుంది ఫోన్కి. దమ్ బిర్యానీ అండి, హైదరాబాదీ దమ్ బిర్యానీ. ఇది ప్రాసెసింగ్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. కుదిరితే నాకు కామెంట్లో చెప్పండి ఎలా కుదిరిందో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మర్చిపోయానండోయ్, ఒక్క నిమిషం. ఇది వచ్చేసి చికెన్ గ్రేవీ. ఇది రాయితా బిర్యానీలోకి. ఒకసారి ట్రై చేయండి. ఇది బిర్యానీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ సపోర్ట్ ఎప్పటికీ ఉండాలి. థ్యాంక్ యూ. బాయ్.